హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా ఒకసారి మటన్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ముందుగా మనం కుక్కర్ తీసుకోవాలి. అందులో కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి 500 గ్రామ్స్ మటన్ పీసెస్ని వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ పసుపు, అలాగే మరొక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక చెంబు వరకు వాటర్ పోసుకోవాలి. మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1.5 స్పూన్ బాస్మతి బియ్యం తీసుకోవాలి. బియ్యంని 1 లేదా 2 సార్లు బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పీస్ సాఫ్ట్గా ఉడికి ఉండాలి. చూడండి, ముక్క పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా తెలుస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కూడా బాగా కరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి రంగు మారాక బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి లాస్ట్లో బిర్యానీ పైన వేసుకోవచ్చు. తర్వాత అందులో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 4 యాలకులు, కొద్దిగా షాజీరా, ఒక స్టార్ ఫ్లవర్, అలాగే 1 ఇంచు చెక్క, స్పైసెస్ అన్నీ వేసి, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి వేయించాలి, లేదంటే ఆనియన్స్ మాడిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు టొమాటో పీసెస్ని కూడా వేసి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి టొమాటో పీసెస్ మగ్గేంత వరకు బాగా దోరగా వేయించాలి. వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు కారం పొడి, అలాగే మరొక స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ మటన్ మసాలా కూడా వేసి స్పైసెస్ అన్నీ మాడకుండా బాగా కలుపుకోవాలి. బాగా 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత అందులో మనం ఒక చిన్న టీ గ్లాస్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ని వేసుకోవాలి. నీళ్ళు లేకుండా ఓన్లీ మటన్ పీసెస్ని మాత్రమే వేసుకొని 5 to 10 మినిట్స్ పాటు బాగా వేయించాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వేయించాలి. తర్వాత మనం మటన్ ఉడికించిన వాటర్ని తీసుకోవాలి. నేను 1.5 స్పూన్ గ్లాస్ బియ్యం వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మనం మటన్ ఉడికించుకున్న వాటర్ వేసుకొని తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులు కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కస్తూరి మేతిని కూడా కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మసాలా వేయించేటప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక అర చెక్క నిమ్మరసంని కలిపి గింజలు తీసేసి ఎసరులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యంని నీళ్లు లేకుండా ఎసరులో వేసుకోవాలి. బాగా వేసుకున్నాక ఒకసారి బాగా రౌండ్గా తిప్పుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపి అందులో అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒక అర కప్పు వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం మీద ఈ బిర్యానీని పెట్టి దానిపైన ప్రెజర్ బయటికి రాకుండా ఒక చిన్న రోల్ కానీ, అలాగే ఒక పెద్ద గిన్నెలో వాటర్ కానీ వేసి బిర్యానీ గిన్నె పైన మూత పెట్టాలి.
అంటే ప్రెజర్ బయటకు రాకుండా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 minutes పాటు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేసి 10 minutes చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో చక్కగా కుక్ అయి ఉంటుంది ఈవెన్గా. ఒకసారి ఈ బిర్యానీని అంతా ఒకసారి నీట్గా కలుపుకొని చూస్తే రెడీ. ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకునేటటువంటి బిర్యానీ రెడీ. నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వంటలు మీకు ఎలా అనిపిస్తాయో కామెంట్ చేయండి.